ఏం తల్లుడు పక్క పిలిచినావు? కట్నం ఏమన్నా కావాలనా? యాక్చువల్గా మావయ్య అప్పుకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. తను రాముని ఇష్టపడుతుంది. మావయ్య వద్దు, మావయ్య వద్దు, మావయ్య. ఆల్రెడీ వాళ్ళని పిలవద్దు. ఈడు అక్కడి నుంచి ఊడిపడ్డాడు. ఒరే బావా నువ్వా? నా చేసినా నువ్వు నా కోసం వచ్చేస్తావని ఎన్నాళ్ళైందిరా నేను మోసి. ఆ దెబ్బలేంట్రా? వారిని వీళ్ళంతా ఎవరు? ఇంకా చూస్తావేంటి? గుద్దుక కోసే కత్తి కొనలు, గుద్దుక కోసే కత్తి కొనలు దరిదాపుకు చేరని దూకుడువై, ఆయువు తీసే ఆపద కూడా అలసటతో ఆగేలా చెయ్యి. మట్టిలోకి తన గిట్టలతో నిన్ను తొక్కెయ్యాలని తరుముకు వచ్చే కాలాశ్వంపై స్వారీ చెయ్యి. పరుగులు బిర 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 ఉరకలు వెయ్యి, చర 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 పరుగులు వెయ్యి, బిర 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 ఉరకలు వెయ్యి, చర 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 చర. ఎడారి దారుల దడారిపోయిన ఆశకు చెమటల ధారలు పోయి, నిస్సత్తువతో నిలబడనివ్వక ఒక్కో అడుగును ముందుకు వెయ్యి. నిండు జీవితం గండిపడదనే నమ్మకమై శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు బతికి ఉండగల సాహసానివై పరుగులుది ఉరకలుదై, పరుగులు పరుగులు పరుగులుది.
బ్రిడ్జ్ దాటలేరు. ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ 1 కిలోమీటర్లో ఉంది. త్వరగా 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 పదండి. జాగ్రత్త. మీరు ఇంక రావద్దండి, వెళ్ళిపోండి. మీ మంచితనాన్ని జన్మలో మర్చిపోలేనండి. మీ శత్రువు కొడుకునని తెలిసినా కూడా నా ప్రాణాలు కాపాడారు. మీ నాన్నగారు మీ అన్నయ్యలో అడుగు బయట పెడితే నన్ను చంపేస్తారని 24 గంటలు వణుకుపోయానండి. అసలు ఈ ఇల్లు వదిలి ఎల్లబుద్ధి కావట్లేదంటే నమ్మండి. ఒకవేళ నాన్నకు తెలిస్తే? ఆల్రెడీ తెలిసిపోయిందండి. లేకపోతే మీరు వెళ్ళిపోండి. అపర్ణ గారు, నేను మళ్ళీ జన్మలో మిమ్మల్ని కలుస్తానో లేదో తెలీదు. మీకు థ్యాంక్స్ మాత్రమే చెప్పుకోగలనండి. వస్తానండి. వాడెవడో తెలుసా నీకు? ఈ చిన్న ఆయన చంపిన రోగవరో కొడుకు. అయితే ఏంటన్నా? ఎప్పుడో పెద్దోళ్ళ మధ్య జరిగిన గొడవలకి ఇప్పుడు తన్ని చంపుతారా? పాపం నాన్న, తనకేం తెలీదు. వదిలే అన్నా, అమ్మాయి కూడా అన్నా. ఈ పొద్దు వాడే తలలేసిపోవాలా? నా కూతురు తీసిపోతావురా? ఇందులో అతను తప్పేం లేదు. నేనే అతన్ని ప్రేమించాను. ఇప్పటిదాకా నా ప్రాణాలు కాపాడుకోవడానికే పారిపోదాం అనుకున్నానండి. కానీ మీలాంటి అమ్మాయి ప్రేమించానని చెప్పాక కూడా పారిపోతే ఇక ప్రాణానికి విలువే ఉందండి. చావైనా బ్రతికైనా మీతో. చెల్లి చేయి పట్టుకుంటావరా? కూతురు కావాలరా నీకు? మళ్ళసోరే జై నరికైరా.
అబ్బో మీ ప్రేమ పైన ఆగిపోయింది నాన్న. తన ప్రేమ నాతో పాటు చచ్చిపోవడానికి సిద్ధపడింది. ఇంకా మీకు చంపాలని ఉంటే చంపేయండి నాన్న. నన్ను క్షమించు తల్లి. హలో బంగారమే తెలుసునా? మా కాంతగాడు పెళ్లి కొడుకు సార్ డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారండి? డాక్టర్ గారా ఆ చివరికి వెళ్ళి కుడి తిరిగప్ప. ఇదేంటి ఇది? సార్ మీరు తెల్లకాయటమైందప్ప. మందులు రాయించుకుంటా అట్టనే రాయించుకోపో. ఇదిగో పెద్ద మనుషులు ఈ ఇంటికి ఇయ్యకుండా అయిపోతుండా. తెల్లకాయతం లవ్ లెటర్ ఎక్స్పెక్ట్ చేశారా? పైకి నవ్వుతున్నా లోపల బాధపడ్డం నేను గమనించాను. మీరెందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థమైంది. మీకు అర్థమైందండి? అమ్మయ్యా, ఈ విషయం ట్రైన్లోనే చెప్పొచ్చుగా. నాకు ఇంట్లోకి అడుగు పెట్టాకనే తెలిసిందండి. రజనీ ఒకవేళ నాన్నకు తెలిస్తే ఆల్రెడీ తెలిసిపోయిందండి. చంపేస్తారు. అదే కదండి నా టెన్షన్. మీరు పని చేయండి, నేను మా నాన్న ఎలాగోలా కన్విన్స్ చేస్తాను. మీరు కాళేశ్వరం మసీద్ దగ్గరకు వచ్చేయండి. ఓకే? ఏమండి, ఎంతమందిని తప్పించుకుని ఎలా రానండి? ఏమండి, ఆ సారి బుట్టల్లో తూరొచ్చేయండి. సుబ్బన్న ఆ చిన్న పుట్టలు జాలవరా ఆడ పెట్టు. నువ్వు వెళ్ళారా ఆ పెద్ద పుట్ట ఈడ పెట్టు. ఆడనే ఏందండి ఎక్కుతాండారు? ఈ బుట్టలన్నీ ఏంటండి? ఓ ఇవా, మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఇన్ని సామాన్లు దేవుడికి పోవాల్సిందే. ఆహా. రే అటు కాదురా ఇటు. ఓ తూరి పైకి పోదాం రాప్ప. గుమ్మం బయటికి కాదప్పా, పైకి పా పా. కూర్చోప్పా. మా నాయనకున్న సెంటిమెంట్తో మమ్మల్ని అందరినీ బాగా ఎర్రదవల్ని చేసినావు కదరా. గౌరవం నాయన పైనే, ఆచారం పైన కాదు. నువ్వు వరిచి గోల చేసిన ఈ గదిలో నీ అరుపు ఇంట్లో ఎవరికి వినపడదు. నిన్ను ఈడనే సంపి నీ శవాన్ని గోడవతలో విసిరి బయటనే సంపిన నాయనా అని చెబుతా. చుంచునాయాల నిన్ను నరికి ముద్ద చేసి మా చిన్నాయన పగ తీరుస్తా. ఎన్నేళ్ళకి దొరికావురా? ఏందిరా మళ్ళీ ఆడికి పోతా ఉండవురా? ఏంటి రాజులకి
ఇంట్లో ఒక్కరు కూడా ఉండకూడదని బావ చెప్పుకుంటా పదప్ప పద. ఏంటి ఇక్కడే ఉంటారు? అందరూ గుడికి పోతా ఉంటారు, రండి. మామయ్య గారు తోరం తెమ్మన్నారండి. అయితే తొందరగా రండి. వాని జాడే లేదన్నా. పచ్చబుట్టలో దాక్కున్నాడ్రా. మళ్ళా పిలుస్తా. ఆగరా బాలి. నాయన అన్నా కాదురా, చిన్నాయన పగ నేనే చల్లార్చాలా. గుమ్మం తన కాదు, మంది చూస్తుండా ఊరి నడి మధ్యలో వాణ్ణి అడ్డంగా నేను అరకతా. పుట్ట జాగ్రత్త. అట్టాగన్నా.